అన్న అన్న బిగ్ బాసా బయాసుడు బాసా? నాకు కొన్ని రూల్స్ నచ్చలేదన్న. ఇప్పుడు ఆ పదం అన్నందుకు వాళ్ళు అంతా చేశారు కాబట్టి నాకు నచ్చని రూల్స్ చెప్తా. ఒకటి, చీఫ్ పొజిషన్ నుండి చీఫ్ ఎందుకు నామినేట్ అవ్వాలన్న పదం ఒకటి నాకు నచ్చలేదు. ఎందుకంటే చీఫ్ అంత గొప్ప పొజిషన్ అన్నప్పుడు ఎందుకు అన్నారన్నది దానికి ఫీల్ అయినా. ఎగ్ టాస్క్ అప్పుడు వాళ్ళకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మేము కూడా లీడ్లోకి వెళ్ళినప్పుడు మాకెందుకు ఆప్షన్ ఇవ్వలే అన్నది దానికి ఫీల్ అయినా. అండ్ బెలూన్ టాస్క్ అప్పుడు క్లియర్గా ఉన్నది అక్కడ ఫౌల్ అన్న పాయింటే బిగ్ బాస్ రానప్పుడు దాన్ని టార్గెట్ చేసి దాన్ని హైలైట్ చేసి అది ఫౌల్ గేమ్ ఆడినావు నువ్వు అని అన్న తర్వాత నేను ఇంకా గివప్ చేయడం తప్ప నాకు అక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను కంప్లీట్లీ ఫ్రేమ్ అయిపోయానన్న ఫీలింగ్ నాకు వచ్చింది కాబట్టి దాన్ని కూడా నేను సరే నా మిస్టేక్ అని నేను ఒప్పుకున్నా. సో ఇవన్నీ జరిగినప్పుడు అండ్ ఇంకోటి నాకంటే ఘోరంగా చాలామంది మాట్లాడారు. ఆ ఏవి బయటకు రాకుండా నా ఏ బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు అనిపిస్తుంది కదా నేను ఎందుకు సెంటర్ ఫ్రేమ్ అవుతున్నారా అని. సో అది నాకు నచ్చలేదు. అందుకనే ఇప్పుడు మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఈ దుప్పట్లో 100 రూపాయలు కూడా కాదన్న చీప్ అవును అన్నాడు. అప్పుడు మీరు ఫ్రీ అన్నారు. ఫస్ట్ ఆయన అన్న తర్వాత కదా ఎందుకంటే ఇంకోరెవరో అన్నారు కోటిలో కొనుక్కొచ్చిరా అని కూడా ఎవరు అన్నారు. ఇంకా ఏమేమో మాట్లాడారు ఆ దుప్పట్ల గురించి. ఇప్పుడు కాదు, డే 1 హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్కషన్ దుప్పట్ల గురించే స్టార్ట్ అయింది. నవ్వుతూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. ఆ దుప్పట్లు ఏం దుప్పట్లు రా బాబు, దుప్పట్లు అడిగితే వీళ్ళు రెయిన్ కోట్లు ఇచ్చిరని అన్నారు. ఇవన్నీ ఏవి రాలే అన్న, నాదొక్కటే ఒక పదం వేసారు. అంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చా బిగ్ బాస్? నేనైతే ఫీల్ అయినా. ఆ వీడియో చూసి అయితే నన్ను టార్గెట్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. అందుకే నేను ఇంకెక్కువ ఫీల్ అయినా. మీరు ఎందుకన్నా పెళ్ళం కొట్టినట్టుంది అందుకే ఈ టాస్క్లు పెడుతున్నాడు అలాగే నేను ఇప్పుడు అన్న ఒక మాట చెప్తా. ఇప్పుడు F2 సినిమా ఉంది, మొగుడు పిల్లల జోకులు ఉంటాయి. థియేటర్కి వెళ్ళి మీరు ఫుల్ నవ్వుకుంటారు దాంట్లో. అట్లాంటి జోకే నేను ఇక్కడ క్రాక్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఇప్పుడు హ్యూమర్ ఒకటి ఉంటుంది. ఇదే డైలాగు నేను వేసి అరే ఆడని పెళ్ళం కొట్టుంటుంది. లేకపోతే ఇప్పుడు క్రికెటర్స్ కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఏమో వీళ్ళు వైఫ్ తిట్టినట్టుంది ఈరోజు గేమ్ ఆడినరా అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటివి చాలా సరదాగా పడుతూ ఉంటాయి. సో అదేమైందంటన్నా ముందు సీరియస్ టాపిక్ ఇది యాడ్ అయ్యేసరికి వీడు పెళ్ళాం గురించి ఎట్లా అంటాడు. నేను చాలాసార్లు నా వైఫ్ గురించే అన్న, ఏం చేస్తున్నావు రా బబ్బులు, ఏం చేస్తున్నావు, నా పెళ్ళాంకి నేనేం వండి పెట్టలే, అసలు నా పెళ్ళాం నన్ను చాలా బాగా చూసుకుంది, ఇట్లా అన్నీ మాట్లాడిన. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే పదం అవన్నీ మీకు ప్లే చేయకపోవడం వల్ల నేను ఈయనొక్కనే పెళ్ళాం గురించి వీడు ఎట్లా అంటాడు అన్నట్టు మీకు అనిపించింది. సో అది మీ తప్పు కాదు, అది డెఫినెట్గా అది మిగతా వేయకపోవడం వల్ల మీకు ఒకటి వచ్చింది. కానీ అది అసలు బూతు కాదు, నేను అన్న ఇంటెన్షన్ అది కాదు. ఆడియన్స్ వల్ల మీరు బయటికి రాలేదు, ఓన్లీ బిగ్ బాస్ హట్ అవడం వల్ల మీరు బయటకు వచ్చారని చాలా మంది అనుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నిజంగా అట్లా అనుకుంటే ఐ సీరియస్లీ విష్ మళ్ళీ బిగ్ బాస్ లోపలి పిలుస్తాడని. 100% పిలిస్తే బరాబర్ ఈసారి నేను ఫినాలేలా కప్పు తీసుకొని బయటకు వస్తాను. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఒకటే బాధ అన్న, ప్రతి రూలు క్రాస్ చేస్తున్నప్పుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు నాకెందుకు వార్నింగ్ ఇవ్వలేదు మీరు? మీరు వార్నింగ్ ఇస్తే నేను తప్పు మాట్లాడుతున్నానని రియలైజ్ అవుతాను. నేను మనిషినే కదా. అవును, ఇప్పుడు మైక్ మర్చిపోతే మైక్ పెట్టుకో అంటారు, సాంగ్స్ మాట్లాడితే సాంగ్స్ పాడొద్దు అంటారు. అలాగే మీకు కూడా ఒక ఇన్పుట్, అలా తిట్టొద్దు, నోరు ప్లీజ్ అభయ్ నవీన్ ప్లీజ్ నోరు కంట్రోల్ అని ఒకటంటే మీరు వెంటనే ఆగిపోతారు కదా. నాకేం అవసరం అన్న, నేను బిగ్ బాస్ అగెనిస్ట్గా ఎందుకు పంచాయతీ పెట్టుకుంటా? ఎవరి అమ్మ తప్పురా బాబు అని సైలెంట్ అయ్యాడు. వాళ్ళకి అవుట్పుట్ కావాలని చెప్పి మిమ్మల్ని ఏం అనలేదు అని నాకు అంటే తిట్టించి బయటకు పంపిద్దాంలే అన్నట్టు. అట్లా అనుకుంటే మాత్రం నిజంగా నేను చాలా ఘోరంగా ఫీల్ అయినట్టే అన్న. అది ఒక్కవేళ నిజంగా వాళ్ళది కాకపోతే మా ఛానల్ తరపు నుంచి మీకు రీఎంట్రీ అయితే రావాలి. కాంగ్రెస్ అన్న, మనకి ఎక్కువ టైం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, బాయ్ అన్న.